యునైటెడ్ స్కూల్ తరఫున స్వాగతం సుస్వాగతం. చలో కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాను. ముందుగా మనం మాట్లాడగలుపుకోవాలి కాబట్టి చిన్న మాట్లాడుకుందాం. వెరీ సింపుల్, చిన్న క్వశ్చన్ అడతాను, లాజిక్ క్వశ్చన్ అడతాను. దానికి క్రేజీగా ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకు గిఫ్ట్ కూడా ఇస్తాను. రెడీగా ఉండండి. నా ఫస్ట్ క్వశ్చన్, మీరంతా తాగుతుంటారు కదమ్మా టీ అండి, ఛాయ్ తాగుతారా లేదా? ఓకే, ఛాయ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే రైట్. మనం ఛాయ్ ఎప్పుడు తాగుతాం? వినపట్లేదు. మార్నింగ్ ఈవినింగ్ క్యాజువల్ ఆన్సర్ క్రేజీగా ఉండాలన్నాను. ఎవరైతే క్రేజీ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఏమ్మా మధ్యాహ్నమా? హెడేక్ వచ్చినప్పుడు అయితే రోజుకు 2-3 సార్లు తాగుతాం అనమాట. మీకు కాదు, హెడేక్ వచ్చినప్పుడు కాదమ్మా. చాలా తొందరగా జస్ట్ మీ పిల్లల ప్రోగ్రామ్కి ముందు కాసేపు మిమ్మల్ని మైండ్ వాష్ చేద్దామని నేను వచ్చాను. చలో రెడీ, చెప్పండి. ఎవరు చెప్తున్నారు? అది ఎప్పుడు అనిపిస్తుంది? పొద్దున కాదు, సాయంత్రం కాదండి. చలో ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్కి నేనే ఆన్సర్ చేస్తాను. దాన్ని అడిగే ప్రశ్నలు కాస్త అటు ఇటు అలాగే ఉంటాయి. మనసు పెట్టండి, నేను ఇచ్చే గిఫ్ట్ పట్టుకోండి. ఓకే, రెడీగా ఉండండి. నేనేమడిగాను మిమ్మల్ని? మనం టీ ఎప్పుడు తాగుతాం అడిగాను, అంతే కదా? ఆన్సర్ వినండి. మనం టీ ఎప్పుడు తాగుతామంటే చెప్పేనా వద్దా? ఓకే, మనం టీ ఎప్పుడు తాగుతామంటే చెప్పేస్తున్నాను. మనం టీ ఎప్పుడు తాగుతామంటే వేడిగా ఉన్నప్పుడు తాగుతామండి. చల్లగా అయితే ఏం చల్ల చేసినా గరం చేసి అంటారు తప్ప చల్లటిని తాగాలనిపించదు కూడా, అవునా కాదు? రైట్. నా నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని చెప్పండి, టీని ఎందుకు తాగుతాం? చెప్పండి, పర్వాలేదు, మీకు తోచింది చెప్పండి, వచ్చింది చెప్పండి. టీ ఎందుకు తాగుతాం? మేడం, టీ తాగుతారా మీరు? ఎందుకు తాగుతాం? అరే టీ ఎందుకు తాగుతాం బై? తెలియదా మీకు? మైండ్ ఫ్రెష్ అవుతుంది, అదే మైండ్ రిలీఫ్ చేయడానికి టానిక్ ఏమన్నది కాదు. ఇంకా వేడిగా ఉన్నది కాబట్టి తాగుతారా? అంటే వేడికి ఇంకా చాలా ఉంటాయి, మళ్ళీ అవి తాగేస్తామా ఏంటి? మనం టీ ఎందుకు తాగుతామని అడిగాను. చలో నేను చెప్పేస్తాను దాన్ని కూడా. మనం టీ ఎందుకు తాగుతామంటే దాన్ని మనం తినలేము కాబట్టి తాగుతాం. అలా చెప్పాలి, క్రేజీ ఆన్సర్ ఇమ్మని చెప్పారు. చలో కొన్ని చెప్పండి, టీని మామూలుగా మనం దేంట్లో తాగుతామమ్మా? కప్పులో తాగుతుంటాం. ఏమంటే కప్పులో గ్లాసాలు తాగుతామంటే వేరే విషయం. జనరల్గా అయితే మనం టీని కప్పులో తాగడానికి చూస్తుంటాం కదా. ఇందాక నేను టీ వేడిగా ఉంటుంది తాగుతామని చెప్పాను కదా. టీ వేడిగా ఉంటుందని చెప్పేసి కప్పుకు పట్టుకోవడానికి అనువుగా ఒక హ్యాండిల్ ఉంటుందా ఉండదా? చెప్పండి అమ్మా. మా కప్పుకి ఇరిగిపోయిందా మళ్ళీ చెప్పకండి అక్కడ, ఎందుకంటే ఒక్కోసారి ఇరిగిపోతుంటాయి. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. మనం తాగే టీ కప్పుకి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది? రైట్ సైడ్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అన్నీ రాంగ్ అంటున్నావు నువ్వు, ఏం చెప్పినా కూడా. చెప్పండి అమ్మ ఏదో ఒకటి. లెఫ్ట్ ఆల్సో రాంగ్ ఆన్సర్. రైట్ కాదు, లెఫ్ట్ కాదు. ఎస్ ఎక్కడ ఉంటుంది అది? దాన్ని ఇంగ్లీష్ చెప్పండి కొద్దిగా. కప్పుకి అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాదమ్మా, కప్పుకి అది అవుట్ సైడ్ ఉంటుంది, అలా చెప్పాలి. ఓకే రైట్ భయ్యా, మేము ఒక గిఫ్ట్ గెలుచుకున్నాము. గిఫ్ట్ కాసేపట్లో ఇస్తాను. చలో నెక్స్ట్. అలా అవుట్ సైడ్ ఉన్నటువంటి హ్యాండిల్ పట్టుకొని అందులో ఉన్న వేడి టీని ఒక గుటికి వేసామనుకోండి, అందులో షుగర్ తక్కువైతే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తామమ్మా? వేసి షుగర్ యాడ్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, షుగర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని ఎడమ చేత్తో కలుపుతామా, కుడి చేత్తో కలుపుతామా? అరే వా, ఇప్పుడు లైన్లోకి వచ్చేసారు అందరూ. ముందే వేడి టీ అమ్మా, అందులో ఎడమ చేసి కుడి చేసి కలుపుతామంటే స్పూన్ వేసి కలుపుతాం. రైట్, సూపర్, బాగా ఆన్సర్. చలో టీకి పులి స్టాప్ పెట్టే ముందు టీకి సంబంధించిన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, దెన్ నా మ్యాజిక్లోకి వెళ్ళిపోతాను. మన దగ్గర లేకపోతే మనకు మంచి అలవాటు, 2 మెతుకు కోసం ఎలాగో మీరు వండలేరు. కాకపోతే మన దగ్గర లేకపోతే మనకు మంచి అలవాటు ఏంటది? పక్కింటికి వెళ్ళి అడుక్కొస్తుంటాము. 2 మెతుకుల కోసం ఎలాగో ఉండలేరు కాబట్టి పక్కింటికి వెళ్ళి అడుక్కొస్తూ ఉంటాం. ఒకవేళ అడుక్కోవడం నామోషి అనుకుంటే, 2 మెతుకు కోసం వాళ్ళ ఇంటికి పోవాలా అని ఉంటుంది కదమ్మా. అడుక్కోవడం నామోషి అనుకుంటే
మన ఇంట్లోనే అట్లీస్ట్ రెండు అన్నం మెతుకులు దొరికే ఒక చోటు ఉందమ్మా. అట్లీస్ట్ అక్కడ దొరికే ఛాన్స్ ఉంది. ఎక్కడ చెప్పండి? రెండు అన్నం మెతుకులు అక్కడ దొరుకుతాయి మనకి. ఎక్కడ? సింక్లో. భలే సింక్ అయ్యారు మేడం. అవును కదా, అన్ని అంట్లోనే దొరుకుతుంటారు కదా, అక్కడ సింక్లో దొరికే ఛాన్స్ ఉంది. చూసారా? ఇంత చిరిగిన చిరుగు కోసమని అడుక్కునే స్టేజీ నుంచి సింక్లో చేసే స్టేజీ వరకు మీరు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళకండి. మన దగ్గర ఒక గమ్ము దొరుకుతుంది, మీకు తెలుసో లేదో. ఏంటా గమ్ము చెప్పండి? ఎస్, ఆ గమ్ము పేరే ఉమ్ము. మామూలు గుమ్ము పెడితే పేపర్ అతుకుతుందా? మామూలుగా అయితే అతకదు. కానీ మీకు ఒక మంచి మ్యాజిక్ నేర్పిస్తున్నాను, సౌండ్ చూసుకోమ్మా. రైట్, చించేశాను. చాలా ఇంకా చించాలా? చాలా ఇంకా చించాలా? చెప్పండి అమ్మా. ఇంకా చించాలి. నీదేం పోతుందమ్మా? నా పేపర్ జరుగుతుంది దగ్గర. నో ప్రాబ్లం. ఇంకా అన్న చింపుతాను. ఎందుకంటే ఇలాగూ నేను అతికిస్తాను కాబట్టి మీరు ఎన్ని ముక్కలు చేయమన్నా అన్ని ముక్కలు చేసేస్తాను. రైట్, ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ పేపర్ చిరిగిందా లేదా? చిరిగింది. మీ ఎదురుగానే మీ ముందే దీన్ని ముక్కలు చేశాను. ఇప్పుడు ఎలా అతికించుకోవాలని కూడా చేపిస్తున్నాను. అందరూ కన్నార్పకుండా చూడండి. ఓకే, రైట్. చిరిగిన పేపర్ ముక్కలు మీ ఎదురుగానే ఉన్నాయి. దీన్ని ఎలా అతికించుకోవాలని కూడా మీకు నేర్పిస్తానని చెప్పాను కాబట్టి అందరు కన్నార్పకుండా చూడండి. ఓకే, రైట్. ఏం లేదమ్మా, చిరిగిన పేపర్ ముక్కలన్నిట్లా ఒకే దగ్గర తీసుకోవాలి. తీసుకొని దీన్ని దగ్గరగా ఒక ముద్దలా తయారు చేయాలి. లైక్ దిస్. ఈ రకంగా ఒక ముద్దలా తయారు చేయండి. చేసిన తర్వాత దీనిపైన గమ్ అప్లై చేయాలి. గమ్ ఎక్కడ దొరుకుతుందని చెప్పాను? మన దగ్గర దొరుకుతుంది కదా. దాన్ని తీయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. 2-3 వేలు నా నోట్లో పెట్టుకొని దీని మీద ఇలా పూసేస్తే సరిపోతుంది. ఇలా పూసేయాలి. పూసిన తర్వాత ఏమనాలి? మర్చిపోకండి, నన్ను మర్చిపోయినా పర్వాలేదు కానీ అబ్రకదబ్రా మరవకండి. ఓకే, అందరూ ఒకసారి అబ్రకదబ్రా అనండి. వినబట్టలేదు గట్టిగా. అరే అందరూ అబ్రకదబ్రా అనండి ఒకసారి. అబ్రకదబ్రా. అమ్మయ్యా, అది కింద అండి. ఇది చెప్పండి అమ్మా, రెస్పాన్స్ అవ్వండి. ఏదో ఎవరైనా ఓపెన్ చేస్తే తెలుస్తుందా? ఇది అక్కలేదు, నాకు కూడా డౌట్ వస్తుంది. నా దగ్గర గమ్ అయిపోయినట్టున్నాము, అందుకోసం అక్కలేదు. డోంట్ వరీ, ఇంత దూరం తీసుకొచ్చాను. గమ్ అయిపోతే చెప్పలేనా నేను? మన దగ్గర లేకపోతే మనకు మంచి అలవాటు ఏంటి? అది పక్కల దగ్గర అడుక్కుంటాం కదా, అంతే కదా. కానీ ఈ గమ్మును కొద్దిగా అయ్యాని పక్కల దగ్గర చేయితే ఎట్లా ఉంటుంది? బాగోదు కదా. కానీ అడుక్కునే పద్ధతి చెప్తాను, చాలా సింపుల్, చాలా ఈజీ. ఏం లేదమ్మా, పక్కన మీ ఫ్రెండ్ ఉంటాడు కదా, మనకి అరే నువ్వు ఆనమనండి. ఒకసారి అందరూ ఆనండి. అలా ఆనడానికి వాడు నోరు తెరుస్తాడు. వాడు నోరు తెరవగానే మీ చేయి తీయండి, వాడు నోట్లో పెట్టేసేయండి. ఇలా తీసుకుంటే ఇబ్బందిగా ఉంది కానీ తెలుసుకుంటే ఎఫెక్ట్ ఏముండదు. ఒకవేళ అది కుదరకపోతే డోంట్ వరీ, మన దగ్గర ఇంకొక అల్టిమేట్ ఆల్టర్నేట్ గమ్ దొరుకుతుంది. ఏంటా గమ్ చెప్పండి అమ్మా? లాస్ట్ అండ్ ఫైనల్గా ఇబ్బంది పెట్టండి ఇక లాస్ట్ మన దగ్గర దొరుకుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు దాని గురించి. ఏంటా గమ్ము? అది ఎప్పుడు పడితే అప్పుడు రాదు. బాగా చీ అన్న ప్రశ్న చెప్తే ఇంకా 2 అక్షరాలు చెప్తారు. రైట్, దాని తీయాలంటే ఏం లేదు, జస్ట్ 2 వేలు చేయాలి. ఇలా మొక్కుని పిండండి, దీనిపైన ఇలా వేసేయండి. చాలా ఈజీ కదా. ఏం చేయాలి చెప్పండి. తర్వాత ఏమనాలి? అందరూ ఒకసారి అబ్రకదబ్రా అనండి. 1 2 3. ఇలా చిరిగిపోయిన పేపర్లను మనం ఈజీగా అతికించుకోవచ్చు. నచ్చితే చప్పట్లు కొట్టండి అమ్మా, నచ్చకపోతే పక్కలను కొట్టండి. నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పిల్లలకి మ్యాజిక్ షో మరి కాసేపట్లో మీ ముందు ఉంటాను. అంతకంటే ముందుగా పిల్లలతో పూజా కార్యక్రమం సంథింగ్ ఉందా? ఇంకా నేను కంటిన్యూ చేయమంటారు సార్ అడుగుతాను. ఒక్క నిమిషం. చూడు ఏం లేదు, ఇంతకుముందు చూసావు కదా, ఏం లేదు. చూడు మరి ఇప్పుడు బయటికి దాన్ని ఓపెన్ చేయి. ఓకే, ఓపెన్ చేయి. దాన్ని దులుపు, గట్టిగా దులుపు. అట్లా కాదు, మీ మమ్మీ అప్పుడప్పుడు నీకు దులుపుతా చూడు. అట్లా వేసాయా? దులుపు. ఇట్లా దులుపుతారు మీ మమ్మీ. ఇందులో వేసాయా? రైట్. ఓకే, సో అయితే ఏం వేసింది నాన్న ఇందులో? ఒక కలర్ఫుల్ సిల్క్ వేసింది. ఎన్ని కలర్స్ ఉండేవి? 4. వాట్ ఆర్ దే? బ్లూ, రెడ్. సరిగ్గా చూసావా లేదా? పింక్ అంటున్నా, చూడలేదా? సరిగ్గా చూడలేదా? మళ్ళీ ఒకసారి చూస్తావా? తీనన్నా చూడు, ఒకసారి చూడు. ఓపెన్ చేయి, దాన్ని ఓపెన్ చేయను అన్న, ఓపెన్ చేయి. ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 కలర్స్. ఇందులో వేసి
ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 కలర్స్. ఏం చేసింది తీసి? ఎల్లో తీసి ఏం చేసింది? దుల్పింది. దులిపేసింది కదా, నువ్వు కూడా తీసి దులిపేసాను అన్న. నీకు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇట్లా అలగల చేసేయమన్నా నేను? అట్లా వస్తాయి, ఎందుకు ఇరగొట్టినావు అట్లా? ఇప్పుడే చేసే మొత్తం. ఆమె ఎంత మంచిగా చేసింది, నువ్వేమంట చేసినావు? ఇట్లా ఇట్లా మీ ఇంట్లో సామాన్ అర్థం తుప్పుడు చేస్తావా? మీ ఇంట్లో సామాన్ అర్థం చేస్తావా? ఒక మంది చేస్తావా? మళ్ళా అట్లా అది చేయకూడదు కదా. ఆమె ఎట్లా తీసుకున్నట్టుంది, ముక్కలు చేయదు తినన్న. చూడదు ఎట్లా తీస్తుంది దాన్ని. ఓకే, ముక్కలు చేయకు. ఏమంటున్నా, ముక్కలు చేయకు, తీ. చలో అది తీసుకో, ముక్కలు తీసుకో, మొత్తం తీసుకో. ఓకే, సెల్ఫీ బ్యాగ్. ఈ బ్యాగ్ బాగాలేదు కదా, ఈ బ్యాగ్ పక్కన పెట్టు. ఎల్లో 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 దట్ ఫెలో సిట్టింగ్ ఆన్. పర్ఫెక్ట్. వెరీ నైస్. అండ్ దిస్ వన్ గ్రీన్ 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 ఏం గ్రీన్ 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 ఏమనండి. బాత్రూమ్ క్లీన్. రెడ్ రెడ్ తెలియదా మీకు? నేను నేర్పిస్తాను రోజు. రెడ్ రెడ్ ఏం సుసు ఆన్ ద బెడ్. చెప్తా. ఓకే, వాట్ దిస్ కలర్? బ్లూ బ్లూ ఏం sky is blue. Okay, God bless you. Okay, how many pieces are there? There are 4 pieces. No? Say abracadabra. అట్లా అబ్రకదబ్రా అను, గట్టిగా అను, అబ్రాకడాబ్రా గట్టిగా అను, అబ్రాకడాబ్రా గట్టిగా. అబ్రాకడాబ్రా నువ్వు అంటా అబ్రాకడాబ్రా. ఇట్లా 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 అనాలా? ఒక్కసారి ఫూ అను, ఫూ అను గట్టిగా. ఫూ అంటున్నావా, ఫూ అంటున్నావా? ఫూ అంటే బయటికి రావాలి 4 ముక్కలు. ముక్కలు చేసినావు కదా, నువ్వే కదా. ఫూ అను గట్టిగా. తిన్నావా ఈరోజు? మరి తింటే మళ్ళీ ఎందుకు రాకూడదు? తిన్నది బయటికి రానియకు, ముందు ఈ ముక్కలు బయటికి ఇస్తారా? ఉన్నాయా లేవు అందులో? మళ్ళీ ఉంటే దొబ్బు. ఎందుకు రాదు? తీ. ఎన్ని ముక్కలు ఉన్నాయి చూడు. తప్పట్టు కొట్టండి. థ్యాంక్ యూ. ముక్కలు చేసిన నేను అతికించుకున్నా. థ్యాంక్ యూ తల్లి. 9th క్లాస్. ఓకే, రైట్. బాను, నీకు కూల్ డ్రింక్ అంటే ఇష్టమా లేదా? కూల్ డ్రింక్ అంటే ఇష్టమా లేదా? ఇష్టం. ఇష్టం కదా. రోజు తాగుతావా? తాగుతా. రోజు. మీ మమ్మీ డాడీ ఇస్తారా నీకు? ఏ రోజు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుందా? చెప్పండి రా. మీకు రోజు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుందా? అనిపిస్తుందా? రైట్. కానీ మీ మమ్మీ డాడీ ఏమంటారు చెప్పండి? సర్ది అవుతుందిరా, జ్వరం వస్తుందిరా అని చెప్తా ఉంటారు. అవునా కాదా? రైట్. కానీ మీకు రోజు తాగాలి అనిపిస్తుంది, కానీ మీకు మీ పేరెంట్స్ని అడిగితే ఏమంటారు? సర్ది అవుతుందిరా, జ్వరం వస్తుందిరా అంటారు. సో మీకోసం ఈ మ్యాజిక్ నేర్పిస్తున్నాను. ఫ్రీగా కూల్ డ్రింక్ ఎలా తాగాలని నేర్పిస్తాను. నేర్చుకుంటారా లేదా? నేర్చుకుంటారా? ఏం లేదు, నార్మల్ వాటర్ కదా. ఇట్స్ క్లియర్, ఇట్స్ నార్మల్ వాటర్. ఇప్పుడు దీన్ని ఏ కూల్ డ్రింక్గా మార్చారు? దీన్ని ఏం మార్చేద్దాం చెప్పండి? కూల్ డ్రింకా. మీ ఇష్టమైన కూల్ డ్రింక్ ఏంటి? పిల్లలకి ఇష్టమైన కూల్ డ్రింక్ మాజా. ఇప్పుడు నేను దీన్ని మాజాగా మారుస్తాను, అందరూ అబ్జర్వ్ చేయండి. దీన్ని మాజాగా మార్చాలంటే ఇట్లా పట్టుకో. మాజా మాజా, ఆజా ఆజా. నో మాజా రెడీ. బాను తాగడానికి రెడీ. దీన్ని తాగాలంటే ఏం లేదు. అరే ఓకే, బాను ఎలా ఉంది? మంచిగా ఉందా? ఓకే, రైట్. ఎన్నిసార్లు తాగావు? 2 సార్లు తాగావు. మీ మమ్మీ డాడీ వచ్చారా? ఇక్కడ సింగిల్గా వచ్చావు నువ్వు ఇక్కడ పార్టీ? మీ సిస్టర్తో వచ్చావా? డబ్బులు ఉన్నాయి జేబులో? దీని ఛార్జ్ 200 రూపాయలు అవుతుంది. మరి ఎవరిస్తారు?
ఒక పని చేయరా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫుల్ లెంత్ మ్యాజిక్ షో మళ్ళీ కాసేపటి చూద్దాం. థ్యాంక్ యూ సార్. మీ యొక్క మ్యాజిక్ తో జోష్ రావట్లేదు. ఆర్ యు రెడీ? ఉమెన్ పవర్ చూపించాలి. ఆర్ యు రెడీ? సే లౌడ్లీ. ఆధ్యాత్మికంగానే కాదు, మన శారీరక మానసిక సహాయం కోసం ఉపయోగపడుతుంది. సో దీపం వెలిగిస్తే మనకు శాంతి కూడా వస్తుంది. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏ సరస్వతి నమోస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి భగవతి విశేష జాట్యాపహ. All of you claps. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, జ్యోతి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జడ్పీటీసీ గారు, అలాగే సర్పంచ్ గారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు సకల విజ్ఞానాలను తొలగించే జ్ఞానోదయాన్ని ప్రసాదించే మరియు శుభారంభానికి సంకేతమైన విఘ్నేశ్వరుడి ఆశీస్సులను అందరము కోరుకుందాం. ఎలాంటి కార్యక్రమైనా ప్రారంభించే ముందు గణపతి దేవుడి ప్రార్థించుకుందాం. మన ఇది సాంప్రదాయం. అందరూ ఒకసారి సైలెంట్ గా శాంతిగా మనం విఘ్నేశ్వరుని ప్రార్థించుకుంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. शरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि
our school's principal, sir, MD Shaukat Ali, sir. Please come on to the dais. Can you talk a few words about our school, sir? Yes, good evening to everybody, our chief guests, parents, and my dear students. Today we are celebrating first and fourth annual function day, and so I want to say all the parents to thanks to coming for here, very thanks, and I will say some few words for our United School. The school has started from 22-23 onwards. At the time of total strength is there 100 to 120 students, and so every year increasing our strength. Now at present we have 350 to 370 strength students in our school. Like this, we want to support our parents. Parents should have to support me because you have to encourage. మనం పేరెంట్స్ మాకు సపోర్ట్ చేసిన అంటే ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ క్లాసెస్ కూడా మేము ఇంక్రీజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ సపోర్ట్ స్కూల్స్కి ఉండాలి, పిల్లలకి ఎంకరేజ్ చేయాలి. చేస్తేనే మన స్టూడెంట్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అనుకుంటున్నారు కదా మన పిల్లలు కూడా బాగా చదవాలని. దాని గురించి మీరు ఏం చేయాలి, పిల్లలకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి ఇప్పుడు మీ దగ్గరికి స్కూల్ అయింది, యునైటెడ్ స్కూల్ మన దగ్గర అయింది కదా, అన్ని పల్లెటూరు చుట్టూ విలేజెస్కి దగ్గర సెంట్రల్ ప్లేస్ అయింది. మనం 2 hours 1 hour జర్నీ చేసి పిల్లలకు పంపిస్తారు. ఆ జర్నీ 2 hour జర్నీ కూడా వేస్ట్ అయిపోతుంది. దాని గురించి ఇన్ ఫ్రంట్ మీ దగ్గర ఉంది, నైబరే ఉంది విలేజ్. ఇది నెక్స్ట్ ఇయర్ కూడా మనకి 1 to 10th క్లాసెస్ వరకు ఇంక్రీజ్ అవుతుంది స్కూల్. న్యూ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది బిల్డింగ్. అండ్ కోఆపరేట్ అవర్ యునైటెడ్ స్కూల్ టు నెక్స్ట్ taking the higher education permission that we have to giving me the opportunity first. So we are saying AV of the United School. All of you see properly about our school and encourage us to become more and more success.
అర్థమవుతున్నాయి, చప్పగా ఉన్నారు. Support like this, we collect more memories in our school. Your support, we should be there always. Will you support us, parents? Will you support us? మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారా మాకు? వాయిస్ రావట్లేదు మీ నుంచి. చెప్పండి పేరెంట్స్. Will you support to our United School like this? మేము ఇలాగే ఫార్వర్డ్ గా వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ఎంతో మంది స్టూడెంట్స్ కి విద్యను అందిస్తూ చాలా సక్సెస్ఫుల్ గా పీపుల్ ని చేస్తామని మేము ఈ రోజు ఈ సందర్భంగా 4వ వార్షికోత్సవంగా చెప్తున్నాము. మీరు మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా చాలా సక్సెస్ గా చేస్తామని అనుకుంటున్నాం. మనం అందరం కలిస్తేనే ఈ స్కూల్ అయింది. సో పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్, ఎవ్రీబడి, సో మనం అందరం కలిస్తేనే యునైటెడ్ స్కూల్ అయింది, ఏవి సక్సెస్ అయింది. సో ఇలాంటి ఏవీలు ఎన్నో ప్రజెంట్ చేస్తాం. మీ సపోర్ట్ మాకుంటే మీరు చేస్తారని గట్టిగా ఒక్కసారి మాకు ఇస్తే ఆ నమ్మకం బలంగా మా మనసులో ఉండిపోతుంది. ముఖ్యంగా మా కరెస్పాండెంట్ గారికి, మల్లేశన్ సార్కి, అరుంధతి మేడంకి, అలీ సార్ గారికి, ఫౌజియా మేడంకి, మీరు ఇలా చేసే వాళ్ళు ఇంకా ప్రోత్సాహంగా, ఎంత ఆరోగ్యం ఖరాబ్ అయినా, ఎంత పరిస్థితులు ఉన్న వాళ్ళు ఇంకా ముందుకొచ్చి ఇంకా ఎన్నో స్కూల్స్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు సపోర్ట్ ఇస్తారని ఒక్కసారి మాకు మీ నుంచి ఒక్క మాట వస్తే ఖచ్చితంగా మేము చాలా చాలా థ్యాంక్స్ ఫీల్ అవుతాం. ఇంత పెద్ద కార్యక్రమానికి మీరు ఇచ్చే సపోర్ట్, మీరు ఇచ్చే ధైర్యం, మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకా రన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి చెప్పండి పేరెంట్స్, చెప్పండి అందరూ. ముఖ్యంగా మా కరెస్పాండెంట్ సార్ గారు చాలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మరి ఒక 120 స్టూడెంట్స్, ఒక 120 మందితోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా 340 పీపుల్ వరకు వచ్చారు. సో ఇంకా రన్నింగ్ చేస్తే ఇంకా ఎన్నో స్కూల్స్ పెట్టాలని మా టీచర్స్ తరఫున మేము కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ మాకు ఇవ్వాలని అనుకుంటున్నాం పేరెంట్స్.
పేరెంట్సే కాదు స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. మీరు ఇలాగే ఫోర్స్ చేసుకుంటూ పిల్లల్ని ఇబ్బంది పడకుండా చదివిపిస్తే మేము చాలా give a big applause for our school. are with us today. It is a pleasure to welcome you all here today for our annual day celebration, a day we look forward to every year. Today is the day celebrate our young, creative and talented students. But how she spoke without the fear. She has the courage to speak with the in front of these many members. So once again claps everyone. Light be with us till end of the day. Let him make us wise, pure and gay. The work or day cannot be started without God's name. Alright everyone, get ready. We are about the beauty and the grace of a classical group. Let's welcome our amazing dancers to the with a big round of applause. Your claps be a dance of happiness, God. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि ईशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय सुखमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
give you a warm welcome to show your appreciation with a big round of applause for our little champs Nikshit Chari group. May I all dance onto the dais. Nikshit Chari group, come on to the dais. Give you a warm and pleasure claps. Students, parents, clap, start with your claps. Show energy now. मेरे इशारे पे दिन दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया नासिक के ढोल पे धन 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 नाचा तो सबका हिट हो गया इशारे पे दिन दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया नासिक के ढोल पे धन 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 नाचा तो सबका हिट हो गया सारी दुनिया में एक ही फेमस है मुंबई हो या और दिखा दूं तुझे मेरा वाला डांस यह मेरा वाला डांस तो नाचू मेरा वाला डांस तो नाचू Wow! एक तेरे खातिर ही दिल ये possessive है मैं तेरे पीछे पड़ा असर तेरा मासूम है एक तेरे खातिर ही दिल ये possessive है मैं तेरे पीछे पड़ा असर तेरा मासूम है मुझे तेरा वाला डांस देखूं तो मैं कैसा है ये तेरा वाला डांस तो नाचूं Are you ready to see our children's exciting performance on Macha Macha song by Srishalam group? Give a big applause. Give a big claps, beta. Pushpa, 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 pushpa. Applause, students, everyone. గడ్డం పట్టా సవరిస్తుంటే దేశం దద్దరిందే ఎత్తి నడిచుస్తుంటే భూమి భద్రలయ్యే తొమ్మిది మాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే
moving to the next dance performance. Beauty begins the moment you decide to be yourself. Stand up, speak up and grow tall and change the world. Let's welcome our beautiful United School dancers to perform a dance kit on the dance. Please come on to the dance. నాదే అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే నీకే అరుసు నా కోపమే నీకేం తెలుసు పేగు పేగు నాతో కలిసి నా నెత్తురి నీకే పంచి పెంచా నాపై భూమికి రాక్షసులా అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి మేడపట్టి గొంతు పసికి కాల పెట్టాలి నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పాడాలి మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి నేను పాడేది పాటల్ని కద్దు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లారా తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసురు చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే ఆయన మచ్చగా నిండిపోయింది. విలేజ్ పిల్లాన్ని కాలేజీకి వెళ్ళాను డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను సిటీకి రాగానే సిటీలు కొట్టారు నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్వంటూ నా వెంట పడనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు ఓకే చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను చిన్న డిస్టర్బెన్స్ అయింది ఏమనుకోకండి మీకు అర్థమైంది అనుకుంటా వాళ్ళు చిన్న పిల్లలైనా చాలా పెద్ద మెసేజ్ ఇచ్చారు దే గివ్ ఏ బిగ్ మెసేజ్ ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి అమ్మాయిని ఎదిగిద్దాం సొసైటీని ఇంకా పెంచుదాం అమ్మాయిని చులకన చేస్తే మనల్ని మనం చులకన చేసుకున్నట్టు అవుతాము ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటుంటున్నారు జెండర్ ఈక్వాలిటీ చూపిస్తున్నారు అమ్మాయి అబ్బాయి అని పేరెంట్స్ నుంచి ఈక్వాలిటీ రావాలి అమ్మాయి అబ్బాయి అని డిఫరెన్స్ చూపించకండి అమ్మాయి అబ్బాయి ఇద్దరు మనుషులే వాళ్ళని మనుషుల్లాగా చూసి మనుషుల్లాగా పెంచండి హ్యుమానిటీతో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారని నేను కోరుకుంటున్నాను జెండర్ ఈక్వాలిటీ చూపించండి వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ చూపించొద్దని నా చిన్న విన్నపం Students to come on to the dais. Sriman Narayana group to perform on Chamka Chamka song. చిన్నారి చింగారే వాళ్ళ కప్పలికి చిలకే
a little closer. मेरी बाहों में आ जाने छन्ना तुझे इश्क में करूँ ఒత్తిగిల్లాలే కన్నె జాజుల్లో రమ్య రాగాలో పొద్దు మీరగే పన్నె పానాలే పాఠాలు తీరాకే వెయ్యాలి ఈలలో నీతోటి ఆడాకే ఇదే కాలలో జై ఉల్లాస రాజా జై ఉల్లాస పూజ జై పట్టిసి లేజా రాజా Jessica body, Jessica body, gani. చిరుదొస్తే పొత్తే చెయ్యాలా జీవితా చెయ్యాలా చిరుదొస్తే పొత్తే చెయ్యాలా జీవితా చెయ్యాలా గోరింటా కెట్టుకున్న సందమామావే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందమామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం రాకుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడతువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాను గోదారి గట్టు మీద రామచిలకనే కిటికి కించుకున్న నీ కుదరనే విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే చిచి చిసికిరే నిన్నుడు గానండాయ్ గై 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 అంటూ మీదికి రాకండా గొప్పడి పిల్లలతో ఇంటిని నింపావే సపాతిండు సంసారాన్ని వేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాల తిన్నా ఇంటి పడుకోరే ఒకలాగా మీ వాళ్ళు చేస్తాం ఇట్టాగే బాబాలు హే గోదారి గట్టు మీద రామసలకవే గోరింటా కెట్టుకున్న సందమామావే దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటిగా పిల్ల అరే కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటిగా పిల్ల దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటిగా పిల్ల కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటిగా పిల్ల గజల పట్టీలిస్తివో గాజులిచ్చి గుట్టల వేస్తివో కొక్కెరను పై పూస్తివో నీ ముద్దుల ముద్దరలేస్తివో నడివలే వస్తివో సగులంగడి తీసుకుపోతివో దండకడియాల్ అర్రర్ర దస్తి రుమాల్ దండకడియాల్ దస్తి రుమాల్ మస్తుకున్నావు నేర్పలగా చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటిగా పిల్ల Give a wonderful claps to Samyukta Groups with your
పైకి నిలబడి స్టాండ్ అవుట్ చేయండి. పేరెంట్స్ మీరు ఒక్కసారి లేచి కూర్చోండి, మీ ఎనర్జీ మీకే తిరిగి వస్తుంది. मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी don't miss that chance. Oh, Rajini, don't miss that chance.
दिखाना पड़ेगा इसको मैं जब ये गाना बजेगा तो आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और मैं रजनी don't miss the chance और मैं रजनी don't miss the नाइटी कलर में आया मैं तो मुझको रोकेगा कौन और कहीं को मेरा मूड में डांस करेगा किसी का डैडी से नहीं डरेगा जिसको जो भी है करना वो कर लो इधर ही मैं हूँ खड़ा पकड़ लो घर पे जाके तुम गूगल कर लो मेरे बारे में विकिपीडिया पे पढ़ लो పొదుమీకుతుంది పోవా చదివి ఏం చేస్తారా శేనికి పో ముందు చదువుకుంటున్నా చదువుకి ఏం లేవు ముందు శేనికి పోవో చదువుకుంటానంట మేమంతా చదువుకొని దునియాలో చేసినామారా చదువునికి ఇది ఒక ఆట అయిపోయింది పోస్ట్ 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 చిగురు లేచిందా బర్రెనుకొని పూలు పట్టినేసారు ఎవరు బర్రె అంటున్నావు మిమ్మల్ని కాస్తారు ఏం కాలం నుంచి వస్తే బర్రెనుకొని పూలు పట్టినాయి ఏమనుకోకుర్రి పేరేం పేరు రాజు సారు నీకు ఉత్తరం వచ్చింది కానీ నీకు సారు నీ కాల్మొక్కు సారు నీ కాల్మొక్కు సారు సారు నీ కాల్మొక్కు సారు ఈ సారు సారు నీ నా తప్పే సంతకం చేయి సంతకం అంటే ఏమొస్తారు అయ్యో కర్మ నేను ముద్ర పెట్టు తీసుకో సారు సారు నాకు చదువు రాస్తారు చదివిరి సారు ఈ పొరగాడితో చదివి ఆ పొరగాడు చేనుకోతాడు సారు చదివియకుండా చేనుకోవడం తప్పు సరే కానీ ముందు చదువురి సారు నాకు ఊర్లో ఉత్తరాలు ఇచ్చే చాలా పని నేను వెళ్తా సారు సారు చదివిరి సారు ఊర్లో ఉత్తరాలు ఇస్తావా నేను వెళ్తా సారు 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 ఏనేంది ఇలా పోయిండు దీన్ని ఎలా చదవాలబ్బా నాకేమో చదువు రాదా ఇట్లా పెట్టి చదవాలా ఇట్లా పెట్టి కూర్చొని చదవాలా పండుకొని చదవాలా దీన్ని ఎట్లా చదవాలబ్బా నాకేమో చదువు రాదా ఎట్లా చదవాలబ్బా సురేషా ఎక్కడదా జర లేపురా ఉత్తరం చదువురా ఉత్తరం పొద్దుకి వచ్చి చదువుతా ఈ
కూర్చోమని పొద్దుకు వచ్చావుతా అంటే ఇప్పుడు చదువు పొద్దుగాల కనాడు అంటావు గయం రోగం రా ఒరే 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 వీడు దీన్ని ఎట్లా చదవాలబ్బా నాకేమో చదువు రాదా ఇట్లా పెట్టాలా దీన్ని ఎట్లా చదవాలబ్బా వీడేవాడు కొత్త గుండుగాడు వినుసు చదవచ్చినట్లా కొడుతుంది సారు ఈ ఉత్తరం చదువా ఏంటి చింపాలా చదువు చింపాలా అంటావు చదువు వాసన వస్తుంది దూరం జరుగు స్నానం చేయలే సారు శేనుకోయి వచ్చిన ముందు చదువురి సారు వీనికి ఎట్లా చెప్పాలి నాకు చదువు రాదని ఏం వెతుకుతురు సారు సిగ్నల్ వెతుకుతున్నా చదువు అంటే సిగ్నల్ అంటాడు దీనికి ఏడనన్నా సిగ్నల్ ఉంటుందా చదువురి సారు సిగ్నల్ వస్తలే చదువు అంటే సిగ్నల్ వస్తలే అంటాడు చదువురి సారు సిగ్నల్ వస్తలే అని పట్టుకొని తిరుగుతున్నావు సూటి అయిపోతే సౌరాలని రాదు సౌరాన్ని ఇంకెందుకున్నావు ఓ సూటు పుట్టి వేసుకొని వచ్చిండు అన్ని దొంగ చదువులే దీన్ని ఎట్లా చదవాలబ్బా నాకేమో చదువు రాదా ఇది ఇప్పుడు సాయంత్రం వేళ దీన్ని ఎట్లా చదవాలబ్బా నాకేమో చదువు రాదాయే ఓ ఉత్తరాల సారు ఈ ఉత్తరం చదవా పొద్దుగా సుంజలవా లే సారు ఇద్దరు కూరగాయలు వచ్చారు వాళ్ళకి నాలాగా చదువు రాశారు నా ప్రియమైన రాజుగారిని అత్తా మామ పని పాటి లెక్క నా దగ్గరకు వస్తారు నువ్వు వచ్చినావు నువ్వు చదవలేవు కొర్రి ఉట్కి చదువు కొర్రి మీరు చదువురి సారు నా ప్రియమైన రాజుగారిని అత్తా మామ రాయనది ఏమనగాని భార్య ఎప్పటికీ నా దగ్గరకు వస్తారు పని పాటు ఉండదు ఏముండదు కొర్రి చదువురి సారు నీ భార్యకు కొడుకు పుట్టినంట భార్య కొడుకుంటున్నా ఇంత మంచి వార్త పడుకోబాయ్ నా కొడుకుంటుండు చింటూ నీ తమ్ముడు పుట్టిండు సంబరా కాలే కానీ నువ్వు చదువుకొని పొరగాని చదివి సరే సారు నాకు చదివా తెలియక చదివిపోలేను సారు ఇప్పటి నుంచి ఏకాకష్టం అని వేసి మంచిగా చదివించి నా కొడుకుని సరే సారు సరే కానీ వెళ్తా అరే చింటూ నీ ఇప్పటి నుంచి మంచిగా చదువుకొని పెద్ద ఆఫీసర్గా సరేనా పొద్దుగాల నుంచి ఉత్తరం పట్టుకొని తిరుగుతున్నా ఏంటికి నాకు చదువు రాక మీరు నాలా కాకుర్రి మీరు మంచిగా చదువుకొని మీ అమ్మాయిని మంచి పేరు తీసుకురారి ఇప్పుడు పుట్టిన చూడు వాణి కూడా మంచిగా చదివించి పెద్ద ఆఫీసర్ చేపిస్తా అవును వాణి నాకు కథ అర్థమైందా నా కథలో నీదేంది నాకు అది ఇంకా అర్థం కాలేదా నా కథలో నీది పెద్దలు పనికి పిల్లలు బడికి నా కథలో నీదేంది పెద్దలు పనికి పిల్లలు బడికి నా కథ కూడా మీకు బాగా సమాజైంది ఆ చిన్న కొడుకు చూసిస్తామట పైలా ప్రతి ఒక్క పిల్లవాడికి చదువు అనేది చాలా ముఖ్యం ఒక పేదవాడిని ధనవంతుడుగా మార్చేది చదువు ఒకటి చదువు అందరికీ అందిందా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ జై హింద్ జై కిసాన్ ठुमक जब हिट तू पहाड़ी बटुमा छम छमे पायल घुंघरू बजन ग्यारे खुटमा ठुमक जब हिट तू पहाड़ी बटुमा छम छमा पायल घुंघरू बजन ग्यारे खुटमा लाल ग्यार कंगना तुम्हें चूड़ी छनहरा लाल ग्यार कंगना तुम्हें चूड़ी छनहरा चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा अरे चुनरी तेरी चमकनी गुलाबी शरारा 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 शरारा
ਦਾ ਉੱਤ ਬਾਲੀ ਲੰਬੀ ਨਹੀਂ ਰੱਖੀ ਹੈ ਮੁਟਿਆਰ ਨੇ ਹੈ ਦੇਖਦਾ ਪਰਾਂਦਾ ਨਹੀਂ ਉਹ ਦੇਖਦਾ ਪਰਾਂਦਾ ਫਿਕਰ ਤੋਂ ਲੱਗਦੀ ਲਟੀਨੋ ਇੱਕ ਵਾਰੀ ਦੱਸ ਦੋ ਜੀ ਇਹਨੇ ਕਿਉਂ ਸ਼ਕੀਨੋ ਕੱਲ ਹੀ ਤੂੰ ਇਟਲੀ ਤੋਂ ਆਈ ਮਰ ਜਾਣੀ ਤੇ ਪਰਸ ਤੂੰ ਪੈਰਿਸ ਤੋਂ ਮੰਗਾਇਆ ਵੈਲੈਂਟੀਨੋ ਹਾਂ ਤੈਨੂੰ ਕਿਉਂ ਨਾ ਦਿਖਾ ਤੇਰੇ ਕੋਲ ਕੀ ਸਿੱਖਾ ਤੇਰੇ ਤੇ ਕੀ ਲਿਖਾ ਹੁਸਨ ਤੇਰਾ ਤੌਬਾ 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 ਸੋਹਣੀ ਨੀ ਅੱਖ ਤੇਰੀ ਥੀ ਫਾਇਰ ਅਗਰ ਦੇਖਦੀ ਨੀ ਦਾਤਾ ਸ਼ਰੀਫਾ ਇੱਥੇ ਕਹਿੰਦੀ ਤੂੰ ਮੱਚਦੀ ਸਿਧਾਈ ਦਿਲ ਕਰੇ ਲੰਡਨ ਤੇ ਪਾਰਟੀ ਆਈ ਵੀਜ਼ਾ ਸਾਡੇ ਲਈ ਫਰੀ ਨੀ ਪੋਰਾ ਲੱਗਦੀ ਆਈ ਜੀ ਸਟੋਰੀ ਤੂੰ ਤਾਂ ਬੋਰਾ ਬੋਰਾ ਲੱਗਦੀ ਅੱਜ ਤੇਰੀ ਸੋਹਣੀ ਸਰੀਲੀ ਨੂਰੀ ਵਰਗੀ ਜਦੋਂ ਲੱਕ ਹਿੱਲਦਾ ਉਦੋਂ ਤਾਂ ਲੋਰਾ ਲੱਗਦੀ ਮੇਰੇ ਨਾਂ ਦੱਸ ਦੇ ਕੋਈ ਥਾਂ ਦੱਸ ਦੇ ਮੇਰੀ ਜਾਨ ਦੱਸ ਦੇ ਹੁਸਨ ਤੇਰਾ ਤੌਬਾ 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 ਤੇਰਾ ਤੋਂ ਅੱਖ ਤੇਰੀ ਮੰਗੇ ਕੰਗਣਾ ਨੇ ਮੈਂ ਬਣਾਦਾ ਮੈਨੂੰ ਦੱਸਦਾ ਸਹੀ ਜਾਨ ਮੰਗਦਾ ਮੈਂ ਤੇ ਤੂੰ ਜਾਨਵਰ ਦਾ ਆਪੇ ਨਿਕਲੂਗੀ ਨੀ ਤੂੰ ਹੱਸਦਾ ਸਹੀ ਤੇਰੇ ਵਿੱਚ ਨਸ਼ਾ ਪਹਿਲੇ ਤੋੜਦਾ ਕੁੜੇ ਸੋਹਣੀਏ ਸ਼ਰਾਬ ਦਾ ਤਲਾਵਾ ਲੱਗਦਾ ਸਾਡੇ ਤੋਂ ਚੜਾਈ ਤੇਰੀ ਵੱਧ ਹੋ ਗਈ ਨਿਕਲੇ ਤਾਂ ਸੜਕਾਂ ਤੇ ਜਾਮ ਲੱਗਦਾ ਗਲਮਾਨ ਮੇਰੀ ਮਹਿਮਾਨ ਮੇਰੀ ਤੂੰ ਹੀ ਜਾਨ ਮੇਰੀ ਹੁਸਨ ਤੇਰਾ ਤੌਬਾ 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 టిల్లు అన్న డీజే వెంటే టిల్లా టిల్లా అనాలా మల్లె సన్న దావత్ల పన్ను గాని బరక టిల్లు అన్న దిగిందంటే డించ డించ దుంకలా
కరిష్మా వేడి शंकर एकदम डेंजर है और एक बार आया रे बेचार रे పెట్టిన పటాకే డబుల్ దిమాకే బड़े बड़ों को हिलाते सोचो रे शंभो हर शंकर जातर जातर गली गली बुरा लीला रे दूर बेटा तुम मुरा गुंडल दमुरा धुआं मेरू बाबू को देखो रे गिरी 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 माँ की गिरी 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 माँ की गिरी 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 माँ की गिरी 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 माँ की गिरी गिरी DJ Vishnu Remix.
గార్లపల్లి, చిరపల్లి, సంగపురం, మన ఏడాకులపల్లి ఈ గ్రామాలన్నిటికీ అందుబాటులో ఉండేలా మనం హాస్టల్ వసతికి మనం బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది. దీనంతటికి కారణం మీ యొక్క సహకారం, మీ యొక్క తోడ్పాటు. కాబట్టి ఈ సహకారం, ఈ తోడ్పాటు ఎల్లప్పుడూ మా పైన, మా పాఠశాల పైన ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. ఈ యొక్క చివరి సాంగ్, దీని తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ చివరి సాంగ్ వరకు వెయిట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సాగే మా బతుకమ్మ సంబురంగా పోయి మల్ల తిరిగి రావమ్మా తులగమ్మ శక్తి ముద్దులగమ్మ తులగమ్మ శక్తి ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కరికి మా స్కూల్ తరపున ధన్యవాదాలు. సార్ దే హావ్ టు సెరమనీ ఆఫ్ మల్లేశం సార్. ఓకేనా? ఈరోజు సాకిపల్లి గ్రామంలో మరి ఇంత మంచి చక్కటి ప్రోగ్రాము పాఠశాల నిర్వహిస్తున్న యానివర్సరీ డే కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మల్లేశం గారు ఎంతో కష్టపడి ఈ పాఠశాలను ఈ మారుమూల ప్రాంతంలో విద్యను అభివృద్ధి చేయాలి, మనోళ్ళను చైతన్యం చేయాలనే ఒక సదుద్దేశంతో మరి ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేసి అనేక వసతులు కల్పడం కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నందుకు వారికి మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని చెప్పి ఇప్పుడు నడుస్తున్న 7th క్లాసే కాదు, భవిష్యత్తులో 10వ తరగతి ఇంటర్ వరకు కూడా ఈ పాఠశాల కొనసాగాలని మరి దాంతో పాటు మరి హాస్టల్ వసతి కూడా కల్పిస్తామని చెప్పి ఇంతకుముందే ఇక్కడ ప్రకటించిండ్రు. మరి అట్లా నిరుపేదలైనటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క పాఠశాలలో అవకాశం కల్పించి వారికి కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించిన వారికి మరొక్కసారి మా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పాఠశాలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన యునైటెడ్ స్కూల్ 4వ వార్షికోత్సవం జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తోటి నాయకులకు మరియు ప్రధానంగా ఉపాధ్యాయులకు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన మల్లేశం గారికి, అదే రకంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎంత చక్కగా అంటే ఇప్పుడే మా రమేష్ చెప్పిండు, ఎంత చక్కగా ప్రోగ్రాం అయిందంటే మనమందరూ కూడా కనుల పండుగగా ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎక్కడ కూడా తడబడకుండా మంచి ప్రోగ్రామ్స్ అంటే దగ్గర మేము కూడా 1 గంట సేపు ఉండి అనుకుని వచ్చినాం. తర్వాత ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి పోవాలనిపించలే, అంత బ్రహ్మాండంగా ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఉపాధ్యాయుల
ఉపాధ్యాయులకు ఎంత మంచిగా ప్రోగ్రామ్ను మనకు అదే రకంగా ఇక్కడ సంగారెడ్డి ఎక్కడనో పిల్లలు పంపవలసిన అవసరం ఉంటుండే. ఇక్కడ మనకు కల్లపల్లికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఇక్కడ దగ్గర దగ్గర ఒక 15 గ్రామాలకు ఒక సెంటర్ పాయింట్గా యునైటెడ్ పబ్లిక్ మన పాఠశాల నిర్వహించడం మనందరూ కూడా శుభపరిణామం. ఈ దీన్ని సద్వినియోగం చేసుకొని దినదిన అభివృద్ధిగా సహకరించి వారికి, ఎందుకంటే మనం అందరం సహకరిస్తేనే ఇక్కడ పాఠశాల అనేది ఇక్కడ రేపు మహేశ్వరుడు జయ